తెలంగాణ వ్యాప్తంగా సవరించిన భూముల మార్కెట్ విలువలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల మోత మోగనుంది. వ్యవసాయ భూముల విలువలను ఏకంగా 50 నుంచి 100% వరకు పెంచేయడంతో రియల్ ఎస్టేట్ సరికొత్త అధ్యాయం మొదలైంది. ఓఆర్ఆర్ పరిధిలో పాటు కోకాపేట, రాయదుర్గం వంటి ఏరియాల్లో రేట్లు భారీగా పెరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా సవరించిన భూముల మార్కెట్ విలువలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయంతో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల మోత మోగనుంది. వ్యవసాయ భూముల విలువలను ఏకంగా 50 నుంచి 100% వరకు పెంచేయడంతో రియల్ ఎస్టేట్ సరికొత్త అధ్యాయం మొదలైంది. ఓఆర్ఆర్ పరిధితో పాటు కోకాపేట, రాయదుర్గం వంటి ఏరియాల్లో రేట్లు భారీగా పెరిగాయి. తెలంగాణలో భూములు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్ల కొనుగోలు, అమ్మకాలపై ప్రభావం చూపే కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన కొత్త మార్కెట్ విలువలు జూన్ 5 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరిగే అన్ని రిజిస్ట్రేషన్లు కొత్త విలువల ఆధారంగానే నిర్వహించనున్నారు. ప్రభుత్వం వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 50 నుంచి 100% వరకు పెంచింది. ఫ్లాట్ల విలువల్లో కూడా భారీ మార్పులు చేసింది. అపార్ట్మెంట్లకు మాత్రం 10 నుంచి 20% వరకు మాత్రమే పెంపు ఇచ్చింది. బహిరంగ మార్కెట్ ధరలకు ప్రభుత్వ మార్కెట్ విలువలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎకరాకు కనిష్ట మార్కెట్ విలువ గతంలో 1.75 లక్షలు ఉండగా ఇప్పుడు 2.75 లక్షలుగా పెరిగింది. గరిష్ట మార్కెట్ విలువ మాత్రం హైదరాబాద్, బేగంపేట ప్రాంతంలో ఎకరాకు 35.29 కోట్లుగానే కొనసాగుతోంది. ఓఆర్ఆర్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో భారీ పెంపులు చోటు చేసుకున్నాయి. భూముల విలువల పెంపులో కోకాపేట, కొంగరకలాన్, రాయదుర్గం, హఫీజ్పేట్, నాగోల్ వంటి ప్రాంతాలు ముందున్నాయి. కోకాపేట ఎకరా విలువ 30 లక్షల నుంచి 60 లక్షలకు పెరిగింది. కొంగరకలాన్ లో 15 లక్షల నుంచి 30 లక్షలకు, బూత్వెల్లో 5.5 కోట్ల నుంచి 8.25 కోట్లకు చేరింది. హఫీజ్పేట్ లో 11 కోట్ల నుంచి 18 కోట్లకు, రాయదుర్గంలో 9 కోట్ల నుంచి 15 కోట్లకు, నాగోల్లో 11 కోట్ల నుంచి 20 కోట్లకు పెంపు లభించింది. జిల్లాలో కూడా భూముల రేట్ల విలువల్లో మార్పులు చేశారు. నల్గొండలో ఎకరా విలువ 2.25 లక్షల నుంచి 3.93 లక్షలకు పెరిగింది. మిర్యాలగూడలో 4.5 లక్షల నుంచి 6.75 లక్షలకు, కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో 5.25 లక్షల నుంచి 6.03 లక్షలకు చేరింది. నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో 78.40 లక్షల నుంచి 90.16 లక్షలకు పెంపు నమోదైంది. ఫ్లాట్ల మార్కెట్ విలువల్లో అత్యధిక పెంపు కోకాపేటలో కనిపించింది. అక్కడ చదరపు గజం విలువ 23,800 నుంచి 47,600కు పెరిగింది. అత్తాపూర్లో 20,300 నుంచి 30,500కు, కోంపల్లిలో 11,600 నుంచి 17,400కు చేరింది. హన్మకొండలో గజం విలువ 5,800 నుంచి 8,700కు,